హలో అండి. ఈరోజు మనం అనార్కలి డ్రెస్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ విధంగా డ్రెస్ కొలతలు తీసుకోవాలి. డ్రెస్ పొడవు వచ్చేసి 34 ఇంచులు, నడుము వచ్చేసి 15 ఇంచులు. మనం లైనింగ్ అనేది ఇలా సమోసాలాగా మడత అనేది వేసిన తర్వాత ఇలాగా నడుము దగ్గర 4 మడతలు వేసుకొని 6 ఇంచులు దాకా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న నడుము వరకు 6 ఇంచులు డ్రా చేసుకున్న తర్వాత పొడవు అనేది మనం 32 ఇంచులు ఇలాగ డ్రా చేసుకోవాలి. మనకి డ్రెస్ పొడవు 35 ఇంచులు, లైనింగ్ అయితే 32 ఇంచులు చూసుకొని మనం ఆ 3 ఇంచులు అనేది చీర క్లాత్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేయాలి. మనకి ఈ సైడ్ అయితే జాయింట్ పీస్లు అనేది పడుతుందండి. ఇక్కడే మనం సైడ్ జాయింట్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది ఇలాగన్నమాట. జాయింట్ పీస్ ఇలా వేసుకున్న తర్వాత మనం చూసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు చీర అనేది ఇలాగ వేసుకొని 4 మడతల్లాగా వేసుకొని ఇలాగ పొడవు చూసుకొని 3 ఇంచులు 3 వేళ్ళు ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలాగనమాట 3 వేళ్ళు ఎక్స్ట్రా అనేది ఇలాగ ఉంచి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత లైనింగ్ తీసేసి ఇలా మడత అనేది ఈ సైడ్ కానీ ఈ మూలకి ఇలాగ కట్ చేసుకోవాలి. ఈ సైడు అంచు అనేది రాకుండా ఉండటానికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ కొలతలకి ఈ విధంగా పొడవు అనేది 13 ఇంచులు తీసుకొని నడుము 15 ఇంచులు కదా, మనం ఖర్చులతో కలిపి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వరకు ఖర్చులతో కలిపి 10 ఇంచులు అనేది ఇలాగ డ్రా చేసుకోవాలి. 10 ఇంచులు డ్రా చేసుకున్న తర్వాత నెక్ దగ్గర షోల్డర్ మొత్తం 6 ఇంచులు పెట్టుకోవాలి. భుజం వరకు 3 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ చంక దగ్గర 6 ఇంచులు అనేది డ్రా చేసుకోవాలి. నెక్ కూడా 6 ఇంచులు డ్రా చేసుకొని ఇప్పుడు మనం బాడీ కొలతలు అనేది నెక్ దగ్గర నుంచి చంక కల్లి 1 ఇంచు అనేది పైకి అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. డ్రా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం భుజం దగ్గర ఈ విధంగా గుర్తు కోసం కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కోసం పొడవు అనేది చూసుకొని 7 ఇంచులు అనేది పొడవు పెట్టుకొని ఇలాగా మనం గుర్తు కోసం భుజం దగ్గర కొంచెం కట్స్ అనేది కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత తిప్పి మరలా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కుట్టు అనేది చుట్టూ లైనింగ్ వరకు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి నేనైతే ఎలాస్టిక్ అనేది వేసాను, కొంచెం డిజైన్ లాగా ఉండటానికి ఇలాగా స్ట్రైట్గా వేయాలి. అది వీడియో అనేది మిస్ అయిందండి. తర్వాత ఇప్పుడు నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ వరకు నెక్ కొంచెం డిజైన్ చేయటానికి మనం క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్ వర్క్ అనేది కొలత తీసుకొని ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత మనం డిజైన్ కోసం పైన అనేది నెక్ దగ్గర నుంచి కిందకి 1.5 ఇంచ్ తీసుకొని తర్వాత మళ్ళీ 1 ఇంచుకి అనేది మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలాగా నెక్ అనేది ఈ డిజైన్ లాగా డ్రా చేసుకొని క్యాన్వాస్ అనేది ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలాగనమాట. ఇప్పుడు ఈ నెక్ డిజైన్ ట్రెండింగ్ కదండి. ఇలాగ కట్ చేసిన తర్వాత మనం లైనింగ్ మీద పెట్టి ఈ విధంగా నెక్ దగ్గర కాకుండా ఆ సైడున చుట్టూరా ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి క్యాన్వాస్ అనేది జరగకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా చుట్టూ నెక్ వరకు క్యాన్వాస్ వరకు ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలాగ కుట్టుకున్న తర్వాత మనం అస్సలు దాని మీద అనేది మనం లైనింగ్ ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. మనం నెక్ అనేది ఎలా కట్ చేసామో డిజైన్ సేమ్ ఆ డిజైన్ లాగానే 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. చూసుకొని మనకి అసలు క్లాత్ అనేది మనకి కింద పడకుండా ముడతలు రాకుండా చూసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత
ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసి అక్కడక్కడ కట్ చేసి ఈ విధంగా తిప్పి ఇలాగా కుట్టుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగనమాట. కుట్టిన తర్వాత చూడండి నేను ఎలా అయితే కట్ చేశానో అలాగే వచ్చింది. కట్ చేసిన తర్వాత ఇలాగా మనం ఫ్రిన్స్ కట్ కోసం ఈ విధంగా డ్రా చేసి ఇలాగా రెండు ఒకేలాగా వేసి ఒక మడతలాగా వేసి ఇలాగనుకుంటే మనకి ఆ డ్రా చేసింది ఇలాగా అటు సైడ్ అనేది పడిపోయిద్ది. తర్వాత ఇలా కట్ చేసుకొని దాన్ని ఆ రెండు ముక్కలు అనేది ఈ విధంగా జాయిన్ చేయాలి. వీడియోలో చూపించే విధంగా మీరు కూడా నేను చూపించే విధంగా కట్ చేసి కుట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగనమాట అండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒక సైడ్ కుట్టిన తర్వాత రెండో సైడ్ కూడా కుట్టి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కోసం ఈ విధంగా డ్రా చేసుకొని నెక్ వరకు ఈ విధంగా అనమాట డిజైన్ అనేది బాగుంటుంది. కట్ చేసిన తర్వాత డోరీస్ అనేది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ముందుగా డోరీస్ కుట్టుకుంటే మనకి ఇలాంటి నెక్ అనేది మనకి నీట్గా తిరుగుద్దండి. ఏ కష్టం లేకుండా సింపుల్గా అయిపోయిద్ది నెక్ అనేది. ఇలాగనమాట మనం ఇక్కడ నెక్ దగ్గరికి రౌండ్ తీసాము కదా పై వైపున, ఆ రౌండ్ దగ్గరికి రాగానే మనం డోరీస్ అనేది ఈ విధంగా లైనింగ్ అసలు క్లాత్కి మధ్యలో పెట్టి డోరీస్ అనేది ఈ విధంగా కుట్టండి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసి ఇలాగ అక్కడక్కడ కొంచెం కట్ చేయాలి. చూడండి డోరీ పట్టుకొని మనం తిప్పేసిన తర్వాత డోరీ పట్టుకొని ఈ విధంగా లాగితే మనకి నెక్ అనేది మనం నెక్ డిజైన్ ఎలా కట్ చేసామో అలాగే వచ్చిద్ది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, క్యాన్వాస్ వేసినట్టే వచ్చింది నెక్ డిజైన్ అనేది. చూడండి ఇలాగనమాట. వేసిన తర్వాత మనం తిప్పి కుట్టేసిన తర్వాత చుట్టూరా ఒక కుట్టేసుకొని వెనకాలనేది భుజం చక్కగా టక్స్లు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత భుజాలు రెండు జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. రెండు కుట్లు చూడండి. హ్యాండ్స్కి నేను ఎలాస్టిక్ అనేది వేసాను. ఇలాగనమాట చూసుకొని మనం భుజం దగ్గర చూసుకొని రెండు చేతులు అనేది జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్కి అంబ్రెల్లా కట్ చేసాము కదా, లైనింగ్ అది కొంచెం అతుకు పడిన ముక్క అనేది ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం లైనింగ్ వరకు చుట్టూరా అంచు అనేది ఇలాగ కుట్టుకోవాలి. మడిచి కుట్టుకున్న తర్వాత లైనింగ్ చీర క్లాత్ నడుము వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. వేసిన తర్వాత బాడీ మనం కుట్టిన అంబ్రెల్లా కటింగ్ లంగాలాగా అది రెండు ఇలాగా జాయింట్ అనేది చేసుకోవాలి. చూసుకొని ఖర్చు అనేది సమానంగా చూసుకొని ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందని చూసుకొని ఈ విధంగా అనేది జాయింట్ చేసుకోవాలి. రెండు జాయింట్ చేసుకున్నాక మనం సైడ్ జాయింట్ కోసం ఇలాగా ఆది డ్రెస్ అనేది ఉంచి కొలతలు తీసుకొని డ్రా చేసిన తర్వాత చేతుల లూజు చంక లూజ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. నడుము దగ్గర కూడా అలాగే చూడండి కటింగ్ అనేది ఎక్కడా కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది రాలేదు. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా ఒక సైడ్ కుట్టాం కదా, అదనేది మనం రెండో సైడున ఈ విధంగా ఉంచి దాని ఆదిలాగే కొలతలు తీసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూసుకొని వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి క్లాత్ అనేది ఏది కూడా ఎక్కువ రాలేదు. చూడండి చీర క్లాత్ కూడా ఎక్కువ అనేది రాలేదు. చూసుకున్న తర్వాత నడుము అనేది ఆది డ్రెస్ పట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి. తర్వాత మనం చెస్ట్ లూజ్ కూడా ఈ విధంగా చూసుకొని ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఆ సైడ్ వేసుకోవచ్చు. ఎక్కువ కానీ ఉంటే మనం కుట్టేది ఈ విధంగా ఆ సైడ్ నుంచి వేసుకోవాలి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది ఎక్స్ట్రా కుట్లు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేయాలి. ఈ అంబ్రెల్లా కటింగ్ స్టిచ్చింగ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి.